హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా ఫుడీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ చేపల పులుసుకి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. మా నానమ్మ గారికి వాళ్ళ నానమ్మ గారు నేర్పించిన చేపల పులుసు అండి. ఒక్కసారి చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కేజీ చేపలకి 2 ఉల్లిపాయలు, ఇలా ఒక చిన్న టమాటా కట్ చేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పులుసు పలుచగా కాకుండా బాగా చిక్కగా కాకుండా సమానంగా ఉంటుందన్నమాట. చేపలని బాగా వాష్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్నానండి. మనం చేసే చేపల పులుసుని కలగలపు చేపల పులుసు అని కూడా అంటారండి. చేపల పులుసులో కారం, ఆయిల్ మనం రెగ్యులర్గా వాడేదానికంటే ఎక్కువగా వేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి. అంటే మనం చింతపండు పులుసులో కూడా వేస్తాం కాబట్టి తక్కువగానే వేసుకుని దీన్ని గ్యాస్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి నాన్ వెజ్లో చేపలు తినడం చాలా మంచిదండి. అంటే చికెన్ త్వరగా డైజెషన్ అవ్వదు కదండి, పిల్లలకైతే మోషన్స్ కూడా అవుతాయి కాబట్టి చేపలు తినడం చాలా మంచిదండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈలోగా మనం చింతపండు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న కేజీ క్వాంటిటీకి చేపలకి 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు చాలా బాగుంటాయి. చింతపండు నానిపోయింది కదండి, ఇలా చిక్కగా మనం పులప తీసుకుని 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా పులప వేసుకోవాలండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. సరే కదండి, చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా. ఇది ఉడికేలోపు మనం మసాలా కూడా సిద్ధం చేసుకుందామా. 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్ల జీలకర్ర బాగా దంచుకోవాలండి. ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. ఈ చేపల పులుసుకి ఇదేనండి అసలు టేస్ట్ ఇచ్చేది. ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ చేపల పులుసు మా నానమ్మ గారు వాళ్ళ నానమ్మ గారు నల్లకుండలో పెట్టుకుని వారం రోజులు తినేవారంటండి. రోజు రోజుకి కూడా టేస్ట్ పెరిగేదే కానీ ఎటువంటి తేడా కూడా వచ్చేది కాదంట. మా నానమ్మ గారు ఇప్పటికీ కూడా చెప్తారండి. చూసారు కదా, మనం మసాలా కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అన్నం మొత్తం కూడా పులుసుతో తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా నూనె పైకి వచ్చేసిందంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఈసారి చేపల పులుసు చేసేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి చెయ్యండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలానే చేయమంటారండి. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ పచ్చిమిరపకాయ ఉంది చూసారు, ఇది నోట్లో పెట్టుకుంటే చాలండి కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.